అడిగినారు సార్ ఏం చెప్తారు బయటికి వస్తే అడ్డుకుంటారు బయటికి వస్తే అడ్డుకుంటున్నారు ఏం జరుగుతుంది ఏం చెప్తారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేయకూడదు అనే దానికి నిరసన కార్యక్రమానికి ఒక పర్మిషన్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. తీరా పోయేటప్పుడు వాళ్లకు ఎమ్మెల్యే ఇంటి నుండి ఆదేశాలు వచ్చినాయి. దానికి అడ్డుకోవడం జరుగుతుంది. అంటే ప్రతిసారి నాకు ఇదే ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ లెటర్లు కూడా మీకు ఇవ్వడం కూడా జరిగింది. నేను కూడా కోర్టుకు పోయి నెక్స్ట్ నుండి అయినా కానీ నేను తిరిగేదానికి దీనికోసం నేను న్యాయస్థానంలో ఆర్డర్ వస్తే దానిపైన నేను నడుచుకుంటా. పోలీస్ అధికారులు అనేవాళ్ళు పై అధికారులు మాట వింటే ఏదైనా చేయొచ్చు. పై అధికారుల మాట వినే పరిస్థితి ఇక్కడ లోకల్ పోలీసుకు లేదు. ఎంతసేపు ఉన్నా జేసీ కుటుంబం నుండి ఆర్డర్ రావాలా నిలబెడతాండాల. ఇది శాస్త్రం అనుకుంటున్నారు అధికారులు. ఇక్కడ ఉండే అధికారులు వాళ్ళే శాస్త్రమైన లీడర్లు, ఉన్నంతకాలం వాళ్ళే ఉంటారు, వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది అనుకుంటారు. ప్రభుత్వాలు మారినప్పుడు ఇంకో విధంగా జరిగినప్పుడు తలకిందలైనప్పుడు ఎవరిని కాపాడే పరిస్థితి ఈ కాన్సెన్స్లో అయితే లేదు. ఏంటంటే ప్రజలు తిరగబడే పరిస్థితి ఇక్కడ ఆసన్నమైంది. ఎమ్మెల్యే ఒకటి చెప్తున్నారు, నా ఫోన్ ఇచ్చి చెక్ చేసుకోమని చెప్పండి, ఎక్కడ ఎవరికి పోలీసులకు ఫోన్ చేయలేదు, పెద్ద బయటికి రమ్మనండి అంటూ కూడా ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. వాడు ఛాలెంజ్ ఇచ్చే మళ్ళీ నపుంసుకుని మాత్రం వీళ్ళనే అడ్డం పెట్టాడు. వాని ఫోన్లు కాదు, మన దగ్గరున్న వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. వాని ఫోన్ ఇచ్చేది కాదు, వాళ్ళ దగ్గరున్న వాళ్ళతో ఫోన్లు చేయిస్తారు. వాళ్ళ పేర్లు చెప్పేకి నాకు నామూసి. ఏంటంటే పనికి వాళ్ళ విధవుల పేర్లు చెప్పి వాడిని పెద్దోని చేసే పరిస్థితులు నేను లేను. నాకు సమానమైన కుటుంబం వాళ్ళు కాబట్టి వాళ్ళతోనే రాజకీయాలు కానీ ఏదైనా కానీ వాళ్ళతో చేస్తా తప్ప వాళ్ళ దగ్గరుండే చెంచనా కొడుకులు ఇవి వాళ్ళే. నేనేం వాళ్ళ కాల్ లిస్ట్ ఎత్తామని చెప్పడంలే, పోలీసు కాల్ లిస్టులు ఎత్తామంటా. పోలీస్ కాల్ లిస్ట్ ఎత్తితే వాళ్ళవి వచ్చాయో, మటకావని వచ్చాయో, బంగాకని వచ్చాయో, జూద గృహాలలో వస్తాయో, ఎవరి కమిషను ఎవరి దగ్గర చేర్చాలనేది వచ్చిందో వాళ్ళే తెలుసుకుంటారు. అది ఎస్పీ గారు ఏఎస్పీ గారు చొరవ చూపించకపోతే అది పోలీస్ వ్యవస్థకే మచ్చగా నిలబడిపోతుంది తప్ప నాకేం కాదు. ఇంకెన్నాళ్ళు తాడిపత్రిలో అశాంతి వాతావరణం, ఎందుకంటే ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. గత 15 ఏళ్ళ నుంచి కూడా జరుగుతూనే ఉంది. ఇంకెన్నాళ్ళు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. చూస్తాం, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆ రోజు నిర్ణయిస్తాడు, ఆ రోజు దాని పని తను చేస్తారు. అవకాశం వస్తే మరొకసారి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తా అంటూ కూడా పెద్దారెడ్డి చెప్పడం జరిగింది. మీరు కట్టుబడే ఉంటారా? నేను ఫ్యాక్షన్ చేసినా చేయకపోయినా ఇక్కడ ఉండే కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. అది టైం వచ్చినప్పుడు అందరూ జేసీ కుటుంబం మీదనే తిరగబడతారు. వ్యవస్థల మీద ఏంటికి తిరగబడతారు? వ్యవస్థలతో పనిచేసుకునే వాళ్ళు తిరగబడతారు, వాళ్ళు తిడతా అంటారు అంతే తప్ప ఒక ఏఎస్పీనే తిట్టి నీకు ఉద్యోగం చేసేది రాదు అది ఇదని వ్యవస్థలను వాళ్ళు నిర్వీర్యం చేస్తారు. వీళ్ళు కూడా చేయించుకుంటారు. దాంట్లో మనకి అభ్యంతరం లే. తిట్టించుకునే వాళ్ళు వీళ్ళు, తిట్టేవాళ్ళు వాళ్ళు. దాంట్లో జోక్యం కలిగించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి లేదు, వీళ్ళకి ఓపిక ఉంది, వాళ్ళు తిడతారు. దాంట్లో మనం చేయాల్సిన అవసరం లేదు. చట్టం అనేది ఒకటి ఉంది. ఏదో ఒక రోజు ఆ పాపం పండే రోజు వచ్చినప్పుడు అది ఖచ్చితంగా. మీ ఇంటి వెనుక ఈ కార్యక్రమం పెట్టడం ఉద్దేశం ఏమనుకుంటున్నారు మీరు? ఏ పట్టణం అభివృద్ధి అంటాడు, అభివృద్ధి కాకపోతే పోయి టౌన్లో అన్నిసార్లు డ్రైనేజీలు క్లీన్ చేయమని వాడు చేస్తాడో, వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారో, ఎవరిదన్నా ప్రైవేట్ సంస్థలతో చేస్తారో వాళ్ళ ఇష్టం. చూస్తున్నాం ప్రత్యేకంగా అయితే మా దేవుడు అవకాశం ఏదైతే కానీ ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రజలపై అయితే ప్రజలు కానీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా జేసీ కుటుంబం ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయంటూ కూడా మాజీ ఎమ్మెల్యే కేజీరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కేవలం మా ఇంటి చుట్టూనేందుకు తాడిపత్రి పట్టణం అంతా చేయొచ్చు కదా అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది.